వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ పట్టు లాంగ్ ఫ్రాక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీరు అన్ని కలెక్షన్స్ చూడగలరు. అంతేకాకుండా మీకు నచ్చిన డిజైన్స్ని సెలెక్ట్ చేసుకోగలరు. మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీరు ఫ్యూచర్లో అలాంటి డిజైన్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతుంది. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికైనా, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి డిజైన్, ఇలాంటి ఫ్యాబ్రిక్ అని చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం మీకు ఫ్యూచర్లో ఎలా అయినా యూజ్ అవుతుందండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీరు అన్ని కలెక్షన్స్ చూడగలరు, మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోగలరు. ఈ వీడియోలో చూస్తున్నట్లయితే ఇందులో లాంగ్ ఫ్రాక్ డిజైన్స్ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్స్ అండి. ఇందులో మీరు ఫ్రంట్ నెక్స్ కానీ స్లీవ్ డిజైన్స్ చూడొచ్చు. అలాగే లాంగ్ ఫ్రాక్ అనగానే కూడా సింగిల్ కలరే కాకుండా ఇందులో డబల్ కలర్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి గమనించగలరు. ఫ్రంట్ నెక్స్ వచ్చేసి మనము పట్టు బార్డర్ తోటి ఫ్రంట్ నెక్ డిజైన్ చేసుకుంటే చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుందండి. ఇందులో వచ్చేసి చాలా ఫ్రంట్ నెక్స్ ఉన్నాయండి. వాటిని ఒకసారి చూడండి. మనము సింపుల్గా పెట్టుకోవచ్చు, లేదా మనము పట్టుని ప్యాచ్ లాగా వేసేసి దాన్ని హైలైట్ చేయడానికి పోట్లీ బటన్స్ పెట్టుకోవడం కానీ, లేదా ఓన్లీ పట్టు క్లాత్తోని పోట్లీ బటన్స్ పెట్టుకున్నా కూడా హైలైట్ అవుతుందండి. లాంగ్ ఫ్రాక్ అనేది 2 కలర్స్ ఉంటే చూడడానికి బాగుంటుందండి. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే 2 కలర్స్ ఉన్న లాంగ్ ఫ్రాక్స్ చూడడానికి అట్రాక్టివ్గా బాగున్నాయండి. సింగిల్ అయితే అది పైనుంచి కింది దాకా మనకి పట్టు కూడా అందులోనే మిక్స్ అవుతుందండి. లేదా పట్టు క్లాత్ కింద పట్టు బార్డర్ అనేది డిఫరెంట్ కలర్ ఉండి పైన క్లాత్ వచ్చేసి ఫ్రాక్ వచ్చేసి వేరే కలర్ ఉన్న చూడడానికి బాగుంటుంది. ఒకవేళ మనం ఒక్క సింగిల్ కలరే తీసుకున్నాం అనుకోండి, చూడడానికి లాంగ్ టాప్ టు బాటమ్ వచ్చేసి సేమ్ కనిపిస్తుంది. సో మీకు ఎలా నచ్చితే అలా చేయండి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఓల్డ్ శారీస్ని న్యూ డ్రెస్సెస్గా కూడా ఇలా కన్వర్ట్ చేస్తున్నారండి. మీకు నచ్చితే అలా కూడా ట్రై చేసి చూడండి. మనము క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి కాస్ట్ కాస్త తక్కువ పడుతుందండి. అంతేకాకుండా మనకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని మనం పెట్టుకోవచ్చు. మెజర్మెంట్స్ కూడా మనకు తగ్గట్టు ఉంటాయి. రెడీమేడ్లో తీసుకున్నట్టయితే కింద విడ్త్ అనేది తక్కువ ఉంటుందండి. అలాగే మనం దాన్ని రీస్టిచ్ కూడా చేయించుకోవాలి. సో డబుల్ పనులు ఎందుకు అనుకుంటే మీరు క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు తక్కువ పడవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.